ఓవైసీకి ఓటమి ఖాయమా మీ చేతిలో లేదా బీజేపీ చేతిలో? బీజేపీ చేతిలో ఎంఐఎం సోదరుల ఓటమి ఖాయం. రాసి పెట్టుకోమంటారు. ఇంతకుముందు బాండ్ పేపర్ మీద రాసి పెట్టినట్టు ఈ స్టేట్మెంట్ బ్రహ్మాండంగా రాసి పెట్టుకోండి. ఎట్లా డౌన్ఫాల్ స్టార్టెడ్ అండి. మేము వెళ్ళి ఎంపీ మహారాష్ట్రలో మీరు క్యాంపెయినింగ్ చేసాం. మరి ఇంతకుముందు ఎంఐఎం వాళ్ళకి 2 సీట్లు, ఈసారి మరి 1 సీటే. ఓకే, చూపిస్తాంగా మేము కూడా. కానీ మీ ఫ్రెండే కదా ఎంఐఎం. సరే, తెలంగాణలో అంటే శత్రు, గానీ మహారాష్ట్రలో అయినా ఢిల్లీలో అయినా మీ ఫ్రెండ్ అనే అంటున్నారు. మీరు కూడా నా ఫ్రెండేనండి. అట్లా కాదు, ఎందుకంటే మిమ్మల్ని గెలిపించేందుకే వాళ్ళు పోటీ చేస్తారని ఒక పర్సెప్షన్ ఉంది. మహారాష్ట్రలో అయినా, ఢిల్లీలో అయినా, ఉత్తరప్రదేశ్లో అయినా, ఎక్కడ ఏమైనా ముస్లిం ఓటు స్ప్లిట్ చేయాలి, బీజేపీని గెలిపించాలి, వాళ్ళకు అదే టార్గెట్ ఇచ్చారు అని మిగతా వాళ్ళు అంటూ ఉంటారు, మిగతా రాజకీయ పార్టీల నేతలు. మిగతా వాళ్ళు ఏం చేస్తారండి, మీలాగా మీడియాలో రావాలంటే వాళ్ళ ఆతృత వాళ్ళది. ఏదో ఇలా చెప్పంగానే మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ప్రశ్నిస్తారు, మీడియా అటెన్షన్ వస్తుంది. ఇవన్నీ మనకు తెలిసినవేగా. మాట్లాడే వాళ్ళది ఏముంది లేండి, ఏమైనా మాట్లాడుతుంటారు. పని పాటు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఓడిపోయాక అసలు మాట్లాడకపోతే ఇంకెట్లా, ఇలాంటివే మాట్లాడాలి. కాదంటే కేజ్రీవాల్ ఒక కామన్ మ్యాన్ కు పర్సెప్షన్ ప్రతినిధి ఉన్న వ్యక్తి ఇవాళ ఓడిపోవడం చాలా మంది, అంటే అప్పుడు కామన్ మ్యాన్ కు ఒక ప్రతీక అని అనుకున్నారు చాలా మంది భావించిన వాళ్ళు. ఇవాళ ఈ స్వయంగా ఆయన ఓడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే చూడండి, కామన్ మ్యాన్ కి ఏం కావాలండి? కామన్ మ్యాన్ కావాల్సింది 3-4 ఉంటాయి. తను, తన కష్టము, తన కష్టార్జితము, తన స్వాభిమానము, ఇవి కాపాడే నాయకుడు కావాలి అని వాళ్ళు కోరుకుంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు కేజ్రీవాల్ గారు? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? భ్రష్టాచారము జరగదు అనే ఒక ఉద్యమం నుంచి బయటకు వచ్చాడు ఆయన. ఆ రోజు ఆయన ఇల్లు ఎంతుంది? ఒక అగ్గిపెట్టెంత ఇల్లు ఉంది. ఆ రోజు ఆయన ఏం మాట్లాడాడు? భార్యతో కలిసి చక్కగా చెయ్యి ఊపుతూ ఒక స్త్రీని నేను గౌరవిస్తాను, స్వస్థానం ఆవిడికి నా సరిసమాన స్థానం ఇస్తాను అన్న ఒక వ్యక్తిత్వంతో వచ్చాడు. ఈరోజు ఏమైంది? ప్రభుత్వం డబ్బులతోటి ఇంద్రమహల్ కట్టుకున్నాడు, అయిపోయిందా? ప్రజల డబ్బు నాశనం. ఆడకూతుర్ని కొట్టాడు, అయిపోయింది. స్త్రీని అమర్యాద పరిచాడు. 3, ఏ భ్రష్టాచారంలో అయితే నేను ఉండను, నిర్మూలిస్తానన్నాడు, ఆ భ్రష్టాచారంలో ఆయన ఎంచుకున్న మందుబాటులు చూడండి. వాహరేవా, ఇంత పెద్ద ప్రపంచంలో భ్రష్టాచారం చేయడానికి వేరే ఏ వస్తువు దొరకకుండా హ్యాపీగా మందుబాటుల భ్రష్టాచారం. ఇక్కడ ఒక క్వశ్చన్, అసలు లిక్కర్ స్కామే లేదు, అనవసరంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఇటు బీఆర్ఎస్ ను బ్లేమ్ చేశారు, పాపం కవితను కూడా బ్లేమ్ చేశారు. అనవసరంగా స్కామే లేదు, ఇది బీజేపీ స్కీమ్ అంటున్నారు, బీజేపీ స్కెచ్ అంటున్నారు. ఈడీని, సిబిఐని దగ్గరలో పెట్టుకుని ఏమి జరగలేదు. అసలు ఇక్కడ నోషనల్ లాస్, ఎక్కడ ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది, ఏదో తిమ్మిని బమ్మి చేసింది బీజేపీ అంటున్నారు. ఎంత తిమ్మిని బమ్మిని తిమ్మించేసినా ఇది అంత కోర్టులలో ఈజీ కాదు. ఈడీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్. దాంట్లో మనం ఎలా పడితే అలా జోక్యం కలిగించుకోవడానికి వీలు ఉండదు. మేము కనుక లాభ పొందాలి అనుకుంటుంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో మరి కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేస్తుంటే సింపతి ఓట్స్ బీజేపీకి వచ్చేవిగా, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుండేదిగా. అంటే దాని అర్థం ఏంటంటే ఈడీ ఏమి మన సొంతిల్లు కాదు, మన పక్కిల్లు కాదు, మనం ఎట్లా పడితే అట్లా వాళ్ళకి చెప్తాడు పని చేసేదానికి. సరే అండి, మీరు అసెంబ్లీకి వాడలేదు, మీకు అసెంబ్లీలు గెలవద్దు అనుకున్నారు, టీఆర్ఎస్ కి ఇండైరెక్ట్ గా బెనిఫిట్ చేద్దాం అనుకున్నారు కాబట్టి అప్పుడు అరెస్ట్ చేయలేదు. పార్లమెంట్ లో సీట్లు కావాలనుకున్నారు, అప్పుడు అరెస్ట్ చేశారు అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అయ్యా, అసలు ఎంత అద్భుతమైన ప్రశ్న వేశారండి. ఎవరైనా మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా గెలుపు వద్దు అనుకుంటాడా ఏంటి? మేము గెలుపు వద్దు అనుకుంటాం. అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు, మధ్యలో కాంగ్రెస్ గెలుస్తుందేమో అని బీఆర్ఎస్ సపోర్ట్ చేశారు అని మీ వాళ్ళు, మీ నేతలు కదా చెప్పింది. చాలా మంది మీ వాళ్ళే ఆంధ్రికాలు చాలా మంది చెప్పారు. మరి ఆ నేతలు ఎవరో మరి నాకు తెలియదండి, నాకు ఆ నేతలతో పరిచయం అయితే లేదు. నా పరిచయం ఉన్న నేతలందరూ కష్టపడతారు, ముక్కుసూటిగా ఉంటారు, మా నేతలందరూ గెలవాలని కోరుకుంటారు. ఇది కాక విడిగా మీకు ఎవరైనా నేతలు తెలిస్తే మరి మీకు తెలియాలండి. నేను ఇంకా చెప్పాను కానీ చాలా జూనియర్ నని, మరి అన్ని రకాల నేతల గురించి. ఈ ఉత్సాహం తెలంగాణ బీజేపీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో గెలిచిన ఉత్సాహం, మిల్కీపూర్ లో గెలిచిన ఉత్సాహం ఢిల్లీలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మహారాష్ట్ర ఉత్సాహం ఢిల్లీలో, ఢిల్లీ ఉత్సాహం తెలంగాణలో ఖచ్చితంగా ఉంటుంది. మాకే కాదు, ప్రతి ఓటరికి, ప్రతి ప్రజలలో ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక వ్యక్తిగా కోరుకుంటున్నాను.